హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఒక కస్టమర్ అయితే ఒక డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చారు. నాకు హ్యాండ్స్ చాలా చిన్నవి ఉన్నాయక్క, కొంచెం లాంగ్ చేసి ఇవ్వు అని తీసుకొచ్చారు. చూడండి, ఈ బాటమ్ దగ్గర మనకి ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదా, నెక్ దగ్గర ప్యాటర్న్ కూడా మనకి ఎల్లో కలర్ క్లాత్ ఉంది. డ్రెస్ మొత్తం మనకి ఎల్లో కలరు ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి నేను ఎల్లో కలరు క్లాత్ తీసుకున్నాను. ఈ డ్రెస్కి హ్యాండ్స్ అయితే 4 ఇంచెస్ మాత్రమే ఉన్నాయి. తర్వాత నేను ఒక సన్న లేస్ తీసుకున్నాను. మనం ఫస్ట్ హ్యాండ్స్ అనేది సంక కింద కుట్టు వస్తుంది కదా, అది ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను కదా, అది డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్కి అటాచ్ చేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్కి నేను ఏ విధంగా అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నానో అదే విధంగా క్లాత్ని అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని రిమూవ్ చేసుకోవాలి. తర్వాత మనం క్లాత్ అటాచ్ చేసాం కదా, దాని మీద ఒక టాప్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే చాలా డ్రెస్సులు మనకి హ్యాండ్స్ పొట్టి అయిపోయినాయని మనం పక్కన పడేస్తాం కదా. ఈ విధంగా ఈ ఐడియా కానీ ఫాలో అయితే మీరు ఆ డ్రెస్సులు ఇంకొన్ని రోజులు వాడుకోవచ్చండి. తర్వాత కింద కొంచెం ఒక 1/2 ఇంచు పట్టీలాగా మడిచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇదే ఫార్ములా మనం బ్లౌజులకు కూడా యూజ్ చేయొచ్చు. బ్లౌజులు కూడా చాలామంది హ్యాండ్స్ చిన్నవి అయిపోయాయి అని పక్కన పెట్టేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా మీరు బ్లౌజులకు కూడా ఇదే విధంగా హ్యాండ్స్ అనేది పొడుగు చేసుకోండి. ఇక్కడ మనం జాయింట్ కనబడకుండా ఒక సన్న లేస్ దీని మీద ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అండి. నేను మాట్లాడుతూ ఉంటే బండ్లు సౌండ్ వస్తుంది కదా, డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి. మా ఇల్లు రోడ్డుకి పక్కనే కాబట్టి మాకు సౌండ్స్ వస్తున్నాయి. చూడండి ఎంత పొడుగు వచ్చిందో. ఇప్పుడు 4 ఇంచెస్ ఉన్న హ్యాండ్స్ 6.5 ఇంచెస్కి వచ్చేసాయి. తర్వాత మనం హ్యాండ్స్ని నార్మల్గా జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో చూసి మీలో ఎంతమంది ఈ విధంగా ట్రై చేశారనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా ఒక స్టిచ్చింగ్ వేస్తే సరిపోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగా అనేది మనకు డ్రెస్ రెడీ అయిపోయిందో. చూడండి నీట్గా ఉంది కదా, అసలు వేరే క్లాత్ అనేది తెలియటం లేదు. డ్రెస్ మొత్తం బ్యూటిఫుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్